సో గైస్ ల్యాప్టాప్స్లో అయితే వైఫై బ్లూటూత్ ఇలాంటివి బేసిక్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. కానీ కంప్యూటర్లో పీసీస్లో ఏదైతే మీరు అసెంబుల్ చేసి కొనుక్కుంటారో అందులో అయితే వైఫై ఉండదు. ఎందుకంటే మనం ఆ హార్డ్వేర్ని ఇన్స్టాల్ చేయము కాబట్టి వైఫై కానీ బ్లూటూత్ కానీ ఉండదు. సో వైర్లెస్లీ మీరు ఇంటర్నెట్ని ఎంజాయ్ చేయాలనుకుంటే సింపుల్ అడాప్టర్ అయితే మీరు కొనుక్కోవాలి. సో గాయస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేయండి. సో కిందైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా యూస్ చేయొచ్చు, ఫుల్ స్పీడ్లో మీరు బ్రౌజింగ్ అయితే చేయొచ్చు. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఏదైతే మీరు వైర్లెస్ మౌస్ లేదా కీబోర్డ్ వాడతారో దాని అడాప్టర్ ఎలా అయితే ఉంటుందో సో ఇది కూడా అలాగే మీకు కనబడుతుంది. సింపుల్గా మీరు యూఎస్బీ పోర్ట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డ్రైవర్ అయితే ఇన్స్టాల్ అవుద్ది. ఒకవేళ కనుక ఇన్స్టాల్ అవ్వకపోతే మీకు చిన్న సీడీ కూడా వస్తుంది. ఆ సీడీతో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా కనెక్ట్ అయిపోద్ది. అండ్ ఇంకా ఏంటంటే మీరు వాడుతున్న ఓఎస్ని బట్టి ఈ యొక్క అడాప్టర్ యొక్క యూసేజ్ కూడా బాగుంటుందండి. ఒకవేళ మీరు పాత ఓఎస్లు వాడినా ఏదైతే జెన్యూన్ కాకుండా ఉంటుందో ఆ ఓఎస్ఎస్లో ఏంటంటే మీరు తీసి పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు జెన్యూన్ ఓఎస్ వాడితే ఆటోమేటిక్గా ఎప్పుడు కనెక్ట్ అయిపోయే ఉంటుంది. ఒకవేళ మీరు అది పని చేయట్లేదు అంటే తీసి మళ్ళీ రీఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది. ఎలా అయితే మీరు ల్యాప్టాప్స్లో కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు హాట్స్పాట్ని ఆన్ చేసి, అదేవిధంగా మీ కంప్యూటర్లో కూడా కనెక్ట్ చేయొచ్చు అండ్ ఇంటర్నెట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో గాయస్ ఇది స్మాల్ వీడియో అండ్ ఈ అడాప్టర్ గురించి. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఒకవేళ ఎటువంటి క్వెరీస్ ఉన్నా సరే నాకు డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు technovilas@gmail.com. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. మరి కలుద్దాం వేరే వీడియోలో. అప్లోడ్కు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.